హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే నవోదయ 6వ తరగతి అప్లికేషన్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఆ పాయింట్ ఏంటంటే మన పిల్లలకు సంబంధించి నవోదయ అప్లికేషన్ ఆన్లైన్ లో ఫిల్ చేస్తున్నప్పుడు అక్కడ ఏ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారో ఆ డీటెయిల్స్ మనం సెలెక్ట్ చేస్తాం కదా. సో ఆ ప్రాసెస్ లో అంటే ఏంటి, మన పిల్లలకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు ఒక చోట రెసిడెన్షియల్ స్టేట్ అని చెప్పి కనబడుతుంది. సో అక్కడ మనం ఏం చేయాలంటే, సో మీకు అప్లికేషన్ ఫామ్ లో ఎక్కడైతే రెసిడెన్షియల్ స్టేట్ అని కనబడిందో, సో అక్కడ మనం ఏం ఫిల్ చేయాలంటే, ఏం సెలెక్ట్ చేయాలంటే, సో మనం ఏ రాష్ట్రంలో అయితే, ఏ స్టేట్ లో అయితే నివాసం ఉంటున్నామో అది రెసిడెన్షియల్ స్టేట్ కింద మీరు సెలెక్ట్ చేసుకోవాలి. క్లియర్ పాయింట్. సో ఫస్ట్ వన్ అర్థమైంది కదా, ఇదిగోండి. సో మన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు ఒక చోట రెసిడెన్షియల్ స్టేట్ అని చెప్పి అడుగుతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి, మనం ఏ స్టేట్ లో అయితే, ఏ రాష్ట్రంలో అయితే నివాసం ఉంటున్నామో ఆ స్టేట్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ క్లియర్. నెక్స్ట్ ఇమీడియట్ గా నెక్స్ట్ మళ్ళీ మనకి ఈ డీటెయిల్ అడుగుతారు. ఏంటి, రెసిడెన్షియల్ డిస్ట్రిక్ట్ అడుగుతారు. సో రెసిడెన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర మనం ఏం సెలెక్ట్ చేయాలంటే, సేమ్ మనం ఏ డిస్ట్రిక్ట్ లో అయితే, ఏ జిల్లాలో అయితే నివాసం ఉంటున్నామో, రెసిడెన్స్ ఉంటున్నామో, సో ఆ డిస్ట్రిక్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ టూ అనేవి చాలా ఈజీ, ఇది అందరికి అర్థమవుతుంది. అయితే థర్డ్ వన్, ఇమీడియట్ గా మళ్ళీ థర్డ్ వన్ ఏముంటుందంటే దాని కింద రెసిడెన్షియల్ బ్లాక్. సో ఇక్కడ మనం రెసిడెన్షియల్ బ్లాక్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చాలా మంది పేరెంట్స్ కి స్టేట్ అంటే ఈజీగా ఎంటర్ చేస్తారు, డిస్ట్రిక్ట్ అయినా సరే ఈజీగానే ఫిల్ చేస్తారు, కానీ రెసిడెన్షియల్ బ్లాక్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈవెన్ చాలా మంది పేరెంట్స్ కూడా, సార్ రెసిడెన్షియల్ బ్లాక్ దగ్గర మేము ఏం సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి అడుగుతున్నారు. సో క్లారిటీగా చెప్తారు, కొంచెం కేర్ఫుల్ గా వినండి. సో మీకు ఎక్కడైతే రెసిడెన్షియల్ బ్లాక్ అని చెప్పి అడుగుతున్నారో దీని మీనింగ్ ఏంటంటే, మనం ఏ మండలంలో అయితే, ఏంటంటే మనం ఏ మండలంలో అయితే నివాసం ఉంటున్నామో, రెసిడెన్స్ ఉంటున్నామో ఆ మండలం అనేది ఏ బ్లాక్ కింద వస్తుందో చూసుకొని ఆ బ్లాక్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తాను. సో రెసిడెన్షియల్ స్టేట్ అంటే ఏంటి, ఎస్ అఫ్ కోర్స్ మనం ఏ స్టేట్ లో అయితే నివాసం ఉంటున్నామో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాం, వెరీ ఈజీ. రెసిడెన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే ఏంటి, మనం ఏ డిస్ట్రిక్ట్ లో అయితే, ఏ జిల్లాలో అయితే నివాసం ఉంటున్నామో అది సెలెక్ట్ చేసుకుంటాం, అది ఫిల్ చేసుకుంటాం, అది రెసిడెన్షియల్ డిస్ట్రిక్ట్ అయిపోతుంది. సో రెసిడెన్షియల్ బ్లాక్ అంటే ఏం లేదు, మీరు ఏ మండలంలో అయితే నివాసం ఉంటున్నారో, రెసిడెన్స్ ఉంటున్నారో ఆ మండలం అనేది ఏ బ్లాక్ కింద వస్తుందో చూసుకొని ఈ రెసిడెన్షియల్ బ్లాక్ అన్న చోట అది మనం ఆ బ్లాక్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మన మండలాన్ని యూజ్ చేసుకొని మన మండలం అనేది ఏ బ్లాక్ కింద వస్తుందో అది తెలుసుకోవడం ఎలాగో చెప్తే జాగ్రత్త అండి. సో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి నవోదయ అఫీషియల్ వెబ్సైట్ లో పీడిఎఫ్ ఉంది. సో ఇప్పుడు నేను ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి ఒక మండలం అనేది ఏ బ్లాక్ కింద వస్తుంది ఏంటో, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటో చూపిస్తాను, జాగ్రత్త చూడండి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ రెసిడెన్షియల్ బ్లాక్ దగ్గర మీరు ఒకవేళ ఏదైనా రాంగ్ గా ఎంటర్ చేసి మీది కాని బ్లాక్ ని ఏదైనా వేరే బ్లాక్ ఎంటర్ చేస్తే మాత్రం మీ పిల్లలు ఎగ్జామ్ లో క్వాలిఫై అయినా సరే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మాత్రం సీట్ అయితే ఎవరు. సో మళ్ళీ మరి చెప్తున్నాను, రెసిడెన్షియల్ బ్లాక్ ఒకవేళ మీనింగ్ తెలియకపోతే, ఇప్పుడు చెప్తాను కదా, మీరు నివాసం ఉంటున్న మండలం అనేది ఏ బ్లాక్ కింద వస్తుందో తెలుసుకొని ఆ బ్లాక్ నేమ్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మండలం పేరు యూజ్ చేసుకొని మీ యొక్క బ్లాక్స్ ని ఎలా కనిపెట్టాలి అని చెప్తాను, జాగ్రత్తగా చూడండి. మళ్ళీ మనం చెప్తాను, రెసిడెన్షియల్ బ్లాక్ దయచేసి రాంగ్ గా మీరు ఎంటర్ చేయొద్దు, ఎందుకంటే మనకి ఇచ్చిన నోటిఫికేషన్ లో కూడా ఈ పాయింట్ హైలైట్ చేశారు. ఏమని, మీరు ఒకవేళ బ్లాక్ డీటెయిల్స్ కనుక రాంగ్ గా ఎంటర్ చేస్తే డిస్క్వాలిఫై చేస్తామని చెప్పి ఇచ్చారు, కాబట్టి జాగ్రత్త చూడండి. సో ఏం చేయాలంటే, సో ఫస్ట్ మనం నవోదయ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుందాం. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా ఈజీనే. చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే, ఈవెన్ కొన్ని ఇన్స్టిట్యూట్లు ఏమనుకుంటారంటే మండలం పేరే మనకి బ్లాక్ నేమ్ కింద వస్తుందని చెప్పనుకుంటారు. కాదండి, అలాగే అన్ని కేసెస్ లో జరగదు. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, చాలా మంది ఏమనుకుంటారంటే మండలం పేరే మనకి బ్లాక్ అయిపోతుంది ఏమనుకుంటారు. కాదు, కొన్ని కేసెస్ లో కాదు, అప్పుడప్పుడు అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మాది ఏలూరు, నాది మండలం ఏలూరే, సో నాకు బ్లాక్ కూడా ఏలూరు అవుతుంది. అలాగని చెప్పి అన్ని మండలాలకు అలా జరగదని చెప్తున్నాను, అర్థమైందా. సో ఇప్పుడు ఏం చేయాలంటే నవోదయ అఫీషియల్ వెబ్సైట్ మనం యాక్సెస్ చేసుకోవాలి. ఫర్ దట్ నేనేం చేశాను, గూగుల్లో నవోదయ అని టైప్ చేశాను. అయితే ఇక్కడ మనకి ఇక్కడ నవోదయ అడ్మిషన్ క్లాస్ 6 అని కనబడుతుంది, దీని మీద క్లిక్ చేయండి. సార్ ఏ పైది మేము క్లిక్ చేయకూడదు, చేయొచ్చు, బట్ ప్రస్తుతానికి అయితే మాత్రం సైట్ వర్క్ అవ్వట్లేదు, సైట్ అండర్ మెయింటెనెన్స్ అని చెప్పి వస్తుంది. సో మీరు మాత్రం దీని మీద క్లిక్ చేయండి. 6 అని కనబడుతుంది కదా, RCILGOV.in, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రండి. సో మీరు ఏం చేయాలంటే క్యాండిడేట్ కార్నర్ దగ్గరికి వచ్చేసి ఇదిగోండి. సో 1 2 3 4 ఫోర్త్ వన్ చూడండి ఒకసారి, క్లిక్ హియర్ టు వ్యూ బ్లాక్ డీటెయిల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో మీలో ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళు ఉండి, సో మీరు మీ యొక్క బ్లాక్, మీ యొక్క మండలం అనేది ఏ బ్లాక్ కింద వస్తుందో తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఏం చేయాలి, ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేయండి. సార్ మేము తెలంగాణ సార్ అంటే తెలంగాణ మీద క్లిక్ చేయండి, బట్ ప్రాసెస్ అంతా సేమే కాబట్టి, ప్రాసెస్ అన్ని స్టేట్స్ కూడా సేమ్ ఉంటుంది కాబట్టి, సో నేను ఆంధ్రప్రదేశ్ ని అదొక ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకి పీడిఎఫ్ ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోతుంది. నాకు అయిపోయింది, పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోయింది.
సో దాన్ని ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను. డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఫోల్డర్లోకి వెళ్ళి ఎస్ దాని మీద ఎంటర్ క్లిక్ చేశాను. సో వన్స్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత కొంచెం స్లోగా ఉంది, ఓపెన్ అవుతుంది. అంటే మనకి ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. ఎస్ ఓపెన్ అయిపోయింది. ఎస్ మీ ఇష్టం, మీరు ఏ డిస్ట్రిక్ట్ అయినా పర్లేదండి, ఏ డిస్ట్రిక్ట్ అయినా సరే పర్లేదు. సో మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ దాకా వచ్చేసింది. అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఒకవేళ మీరు ఉంటున్న మండలం అనేది ఏ బ్లాక్ కింద తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే, మీరు అసలు ఏ మండలంలో ఉంటున్నారో ఆ మండలం పేరు అనేది తెలుసుకోండి. ఏంటండి, మీరు ఏ మండలంలో ఉంటున్నారో ఆ మండలం పేరు అనేది తెలుసుకోండి. రండి ఇక్కడికి. సో ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ రాసా చూసారా, నేమ్ ద కనబడుతుంది ఇక్కడ, నేమ్ ఆఫ్ ద మండల్స్ కవర్డ్. ఇవన్నీ కూడా మీకు లాస్ట్ లో కనబడుతున్నాయి చూసారా, ఈ కాలంలో ఉన్నవన్నీ కూడా మనకి మండలాల పేర్లు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు నేను, అనంతపురం డిస్టిక్ ఉంది కదా. సో ఇది మనకి ఓల్డ్ డిస్టిక్ వచ్చి అనంతపురం, న్యూ వచ్చి శ్రీ సత్యసాయి. అయితే ఇక్కడ చెన్నకొత్తపల్లి, నెక్స్ట్ కనగనపల్లి, నెక్స్ట్ రామగిరి, నెక్స్ట్ ధర్మవరం, నెక్స్ట్ బత్తలపల్లి, నెక్స్ట్ తాడిమర్రి. ఇక్కడ 1, 2, 3 ఈ 6 మండలాలు ఏవైతే ఉన్నాయో ఈ మండలాల్లో మీరు ఒకవేళ ఉంటే మాత్రం ఆ మండలం అనేది మనకి సంబంధించి బ్లాక్ అనేది ధర్మవరం అవుతుంది. ఇది ఓన్లీ శ్రీ సత్యసాయి వరకు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థమవుతుందా. ఇక్కడ ఫస్ట్ మీకు ఏం చెప్తాను, మీరు ఒకవేళ మీ మండలం యొక్క బ్లాక్ నేమ్ తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటి, మీరు అసలు ఏ మండలంలో నివాసం ఉంటున్నారో ఆ మండలం పేరు తెలుసుకోండి. అయితే మీరు ఏం చేయాలి, మీ డిస్టిక్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఉందో ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత మీ డిస్టిక్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఉందో చూసుకొని దాని సైడ్ గా వచ్చండి, మండలం పేరు చూసుకోండి. మండలం పేరు ఎక్కడ ఉందో చూసుకోండి. చూసుకున్న తర్వాత దాని ప్రకారం ఇక నేమ్ ఆఫ్ ద బ్లాక్, ఇక్కడ రైట్ సైడ్ మీకు 6 మండలాలు ఉన్నాయి. ఈ 6 మండలాలకు సంబంధించి ఇది శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించి చెప్తున్నా. నెక్స్ట్ సో దానికి ధర్మవరం, నెక్స్ట్ ఇది అనంతపురం. ఈ విధంగా మీ ఇష్టం ఏదైనా చూసుకోవచ్చు. ఇదంతా కూడా మొత్తం అనంతపురం ఓల్డ్ డిస్టిక్స్, న్యూ డిస్టిక్స్ మొత్తం ఉన్నాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూద్దామండి, చిత్తూరు డిస్టిక్ వద్దాం. సో ఓల్డ్ మనకు వచ్చేమో చిత్తూరు డిస్టిక్, న్యూగా బైఫికరేట్ అయ్యిందేమో అన్నమయ్య డిస్టిక్. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, మనం ఏం చేద్దామంటే ఇదిగోండి కేవీ పల్లి గాని, అంటే మండలం చెప్తున్నా, కేవీ పల్లి గాని, పీలేరు గాని, పులిచేర్ల గాని, రొంపిచేర్ల గాని, చిన్న గొట్టిగల్లు గాని, సో ఇలాంటి మండలాలన్నిటికీ వచ్చి మనకి బ్లాక్ వచ్చి పీలేరు. సో మీలో ఎవరైనా ఈ మండలంలో ఉంటే మాత్రం మీరు పీలేరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్. నేను కొన్ని డిస్ట్రిక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో నెక్స్ట్ కొంచెం స్క్రోల్ డౌన్ చేద్దాం. నెక్స్ట్ ఎస్. సో ఇప్పుడు మీలో ఎవరైనా సరే కాకినాడ వాళ్ళు ఉంటే మాత్రం కాకినాడ, సో కాకినాడ మనకి ఇంత ముందు ఈస్ట్ గోదావరి ఉండేది, ఇప్పుడు దాని మళ్ళీ న్యూ డిస్టిక్ వచ్చి కాకినాడ కింద పెట్టారు. సో అయితే రండి చూసుకుందాం. ఇటువైపు అంటే బ్లాక్ నేమ్స్, ఇటువైపున బ్లాక్ నేమ్స్. ఓకేనా. నెక్స్ట్ సో ఎగ్జాంపుల్ చెప్తాను, పిఠాపురము, కొత్తపల్లి, గొల్లపురం. సో ఈ 3 మండలాలకు సంబంధించి బ్లాక్ వచ్చి మనకి పిఠాపురం అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ అలా కాకుండా మీలో ఒకవేళ మీ మండలం యొక్క పేరు రాజమండ్రి అర్బన్ గాని, కడియం గాని, నెక్స్ట్ రాజనగరం గాని, ఈ 3 సంబంధించిన మండలాల్లో మీరు ఏదైనా సరే దానికి సంబంధించి బ్లాక్ నేమ్ వచ్చి మనకి కనబడుతుంది ఇక్కడ రాజమండ్రి అర్బన్ అవుతుంది. నెక్స్ట్ ఈ విధంగా సేమ్ అండి. ఇదిగోండి ఇక్కడ రండి, ఇప్పుడు గుంటూరు డిస్టిక్ వద్దాం. ఇదిగోండి గుంటూరు డిస్టిక్, ఇదిగోండి గుంటూరు డిస్టిక్ వచ్చిన తర్వాత ఎగ్జాంపుల్ చెప్తాను. సో మీ మండలం యొక్క పేరు బాపట్ల గాని, నెక్స్ట్ కర్లపాలెం గాని, నెక్స్ట్ కకుమను గాని, పొన్నూరు గాని, ఈ మండలంలో ఏ పేరైనా సరే దానికి సంబంధించిన బ్లాక్ నేమ్ వచ్చి మనకి బాపట్ల. ఇదిగోండి నేమ్ ఆఫ్ ది బ్లాక్ కింద ఏది ఉంటే అదే పెట్టుకోవాలి, బాపట్ల. ఓకేనా. నెక్స్ట్ చిలకలూరుపేట గాని, ఎడ్లపాడు గాని, నెక్స్ట్ నాదెండ్ల గాని, నెక్స్ట్ పెదనాడిపాడు ఉంది. సో దీనికి సంబంధించి మొత్తం అంతా బ్లాక్ నేమ్ వచ్చి చిలకలూరుపేట. సో అర్థమైంది కానీ, సో మీరు ఏ స్టేట్ అయినా పర్లేదు, ఏ డిస్టిక్ అయినా పర్లేదు, సో బట్ ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ మీరు ఏ మండలంలో నివాసం, స్కూల్ కాదండి. చాలా మంది పిల్లలు చదువుతున్న స్కూల్ ఏ లొకేషన్ ఉందో అది పెట్టాలేమో అనుకున్నారు. కాదు, వాళ్ళు చాలా క్లియర్ గా ఏమైనా మెన్షన్ చేశారు, రెసిడెన్షియల్ స్టేట్, రెసిడెన్షియల్ డిస్ట్రిక్ట్, రెసిడెన్షియల్ బ్లాక్. సో రెసిడెన్షియల్ బ్లాక్ అంటే నివాసం, మీరు ఎక్కడ ఏ బ్లాక్ లో నివాసం ఉంటున్నారో ఆ బ్లాక్ యొక్క నేమ్ సెలెక్ట్ చేయాలి. సో బ్లాక్ మనం సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం తెలియాలి, మీరు అసలు ఏ మండలంలో నివాసం ఉన్నా ఆ మండలం పేరు తెలుసుకొని ఆ మీరు ఉంటున్న స్టేట్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసుకోండి.
ఓపెన్ చేసుకున్న తర్వాత దానికి ఎదురుగా ఉన్న మండలాలు చూడండి. ఆ మండలాలకు ఆపోజిట్ లో నేమ్ ఆఫ్ ద బ్లాక్ కింద ఏదైతే బ్లాక్ ఉందో అది పెట్టుకోండి. అదే విధంగా తెలంగాణ స్టేట్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇప్పుడు నేను ఏపీ స్టేట్ కి సంబంధించి ఏ విధంగా అయితే ప్రాసెస్ చేశానో ఆ విధంగా మీరు ఏం చేయొచ్చు, సేమ్ ప్రాసెస్ అనేది ఉపయోగించి మీ మండలాలు అనేవి ఏ బ్లాక్ కింద వస్తుందో చెక్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు రెసిడెన్షియల్ బ్లాక్ దగ్గర ఓన్లీ ఆ బ్లాక్ నేమ్ మాత్రం మీరు ఏం చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది. రాంగ్ అయితే మాత్రం ఎంటర్ చేయదు. మళ్ళీ చెప్తున్నాను, రెసిడెన్షియల్ బ్లాక్ ఒకవేళ మీరు రాంగ్ గా ఎంటర్ చేస్తే మాత్రం మీ పిల్లలకి సీట్ వచ్చి ఒకవేళ మంచి మార్కులో సీట్ వచ్చినా సరే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మాత్రం బ్లాక్ అనేది మీరు రాంగ్ గా ఎంటర్ చేశారని చెప్పి డిస్క్వాలిఫై చేస్తారు. అందు గురించి దీని మీద ఒక వీడియో చేశాను. అఫ్ కోర్స్ చాలా మంది పేరెంట్స్ కూడా అడిగారు. రెసిడెన్షియల్ బ్లాక్ దగ్గర మాత్రం కొంచెం కేర్ఫుల్ గా తెలుసుకొని మాత్రం మీరు ఫిల్ చేయండి. వీడియో అందరికి అర్థమని చెప్పి అనుకుంటున్నాను. వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.